వెల్కమ్ టు విహారీ మీడియా. మనం ఈరోజు అనుమై బేబీ హాస్పిటల్లోని డాక్టర్ మంజుశ్రీ మేడంతో ఉన్నాము. మేడం ప్రముఖ లాప్రోస్కోపిక్ సర్జన్, కాస్మెటిక్ గైనకాలజిస్ట్. మనం మేడంతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అండి. ఎలా ఉన్నారు మ్యామ్? ఐఎమ్ ఫైన్. ఏంటంటే చాలా మంది డౌట్ ఏంటంటే ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో సి సెక్షన్ అయితే సెకండ్ టైం ప్రెగ్నెన్సీలో కూడా సి సెక్షన్ అవుతుందా మేడం? ఖచ్చితంగా చేస్తారా లేకపోతే నార్మల్ డెలివరీకి ఛాన్స్ ఉందా? చాలా మంది మనం మిత్ అది అంటాం, అపోహ. ఫస్ట్ సిజేరియన్ అయితే మళ్ళీ నెక్స్ట్ కూడా సిజేరియన్ అవుతుంది అనేసి చాలా మంది అనుకుంటారు. సో అది అందరికీ కరెక్ట్ కాదు. సో ఫస్ట్ సిజేరియన్ ఎందుకు అయింది అన్న ఇండికేషన్ ని బట్టి సెకండ్ డెలివరీకి మనం ప్లాన్ చేసుకోవచ్చు. అది నార్మల్ డెలివరీకి మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ సిజేరియన్ అయ్యి ఈసారి నార్మల్ డెలివరీ అయితే కనుక దట్ వీ కాల్ ఇట్ యాజ్ వీబ్యాక్, అంటే వెజైనల్ బర్త్ ఆఫ్టర్ అ సిజేరియన్ అనేసి. వీబ్యాక్ అయిన వాళ్ళకి ఏంటి మ్యామ్ ఉపయోగాలు ఏంటి? దీనికి బెనిఫిట్స్ ఏమున్నాయి? సో మనకి నార్మల్ డెలివరీ అయింది అనగానే విల్ బీ వెరీ హ్యాపీ. సో ఎందుకు అంటే దట్స్ అ న్యాచురల్ బర్త్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక ప్రెగ్నెంట్ మదర్స్కి వస్తుంది. సో సర్జికల్ కాంప్లికేషన్స్ మనం తగ్గించుకోవచ్చు. సో ఏదైనా సర్జరీ అనగానే బ్లడ్ లాస్ ఎక్కువగా ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం ఆ నార్మల్ డెలివరీలో కొంతవరకు ఇన్ఫెక్షన్ రేట్ తగ్గించుకోవచ్చు. అండ్ బ్లడ్ లాస్ మనకి సర్జరీ సిజేరియన్లో అయినంత బ్లడ్ లాస్ అయితే మనకి ఈ వెజైనల్ డెలివరీలో ఉండదు. దీనికి ఎన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందా మ్యామ్? సో యూజువల్గా సర్జరీ అంటే కొంచెం ఎక్కువ సేపు రికవరీ టైం పడుతుంది. అదే నార్మల్ డెలివరీ అయితే కనుక వితిన్ 24 to 48 hours మనకి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారు. సేమ్ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఎంత తొందరగా రికవర్ అవుతారో సేమ్ వీబ్యాక్ వాళ్ళు కూడా రికవరీ టైం తొందరగా ఉంటుంది. చాలా క్విక్గా రికవర్ అవుతారు. ఓకే ఓకే. మరి అంటే వీబ్యాక్ గనక ట్రై చేస్తే ఎలాంటి వారు ట్రై చేయొచ్చు మేడం? సో మనకి ప్రీవియస్ సిజేరియన్ ఇండికేషన్ అనేది చాలా ముఖ్యం అండి. సో ప్రీవియస్ సిజేరియన్ ఎందుకు అయింది? సో బేబీ హార్ట్ బీట్ డ్రాప్ అవుతూ అలా చేయటమా, లేదా బేబీ మోషన్కి వెళ్ళినప్పుడు చేయటమా? సో ఇది నాన్ రికరింగ్ ఇండికేషన్ అనమాట. సో లాస్ట్ టైం అలా జరిగింది, ఈసారి అలా అవ్వదు. సో దట్స్ అ నాన్ రికరింగ్ ఇండికేషన్. సో అలాంటి ఇండికేషన్ ఉన్నా లేదా అండ్ లాస్ట్ సిజేరియన్కి ఇప్పటికీ 18 to 24 months అన్న గడిచి ఉండాలి. సో ఆ గ్యాప్ అనేది మనకి చాలా ముఖ్యం. అండ్ తర్వాత వేరే రిస్క్ ఏమీ లేదు. లో రిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే బీపీ, షుగర్స్ అలా లేకుండా మనం లో రిస్క్ ఉమెన్ని చూస్ చేసుకుంటే సక్సెస్ రేట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఓకే. ఎలాంటి వారు ట్రై చేయకూడదు మేడం ఇది? అండ్ మనకి గర్భాశయానికి లాస్ట్ టైం ఇన్సిషన్ అనేసి అంటాం. సో అది ట్రాన్స్వర్స్గా ఉంటే మనం ట్రై చేయొచ్చు. అదే నిలువుగా ఉంది అనుకోండి, క్లాసికల్ సిజేరియన్ అంటాం. సో అలాంటి వారికి ట్రై చేయకూడదు. అండ్ మల్టిపుల్ సిజేరియన్స్ లేదా 2 or more సిజేరియన్స్ అయినాయి అనుకోండి, వాళ్ళకి అసలు ట్రై చేయకూడదు. అండ్ ఎవరైతే హై రిస్క్ లైక్ బీపీ, షుగర్ కానీ ఇంకేదైనా కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు ట్రై చేయకూడదు. ఓకే. వీబ్యాక్ అనేది అసలు మామూలుగా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కనుక సి సెక్షన్ అయితే నార్మల్ డెలివరీకి ఛాన్స్ ఉంది. ఒకవేళ మన హాస్పిటల్లో కనుక ఇది ప్లాన్ చేసుకున్నారనుకోండి మేడం, మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? ఎస్, మన దగ్గర యాంటీనేటల్ క్లాసెస్ అనేది జరుగుతాయండి. సో ప్రతి విజిట్లోనూ ప్రెగ్నెంట్ మదర్ యాంటీనేటల్ చెకప్స్కి వచ్చినప్పుడు వీ హ్యావ్ అ ఇన్ హౌస్ ఫిజియోథెరపిస్ట్. సో యాంటీనేటల్ క్లాసెస్ మనకి డెలివరీకి ముఖ్యమైన ఎక్సర్సైజెస్ అవన్నీ వాళ్ళకి చూపిస్తూ చేయిస్తారు. అండ్ తర్వాత ఆన్లైన్ సెషన్, ఎవరైతే హాస్పిటల్కి వచ్చి ఈ క్లాసెస్ అటెండ్ చేయని వాళ్ళు ఉంటారో ఆన్లైన్ సెషన్స్ కూడా మన దగ్గర కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో ఆన్లైన్ యోగా అండ్ ఆన్లైన్ ఫిజియోథెరపీ క్లాసెస్ అవి అటెండ్ అయితే అండ్ వాళ్ళకి కొంచెం ఈజీగా సులువుగా అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మన దగ్గర 24 hours అనెస్థెటిస్ట్ ఉంటారు. సో మన హాస్పిటల్లో ఏదైనా కాంప్లికేషన్, మన డెలివరీ చేసేటప్పుడు ఏదైనా కాంప్లికేషన్ వచ్చినా మన ఇమీడియట్గా సిజేరియన్కి తీసుకెళ్లే సపోర్ట్ అండ్ వీ హ్యావ్ అ టీమ్ ఆఫ్ డాక్టర్స్. సో వీ డూ ప్రొవైడ్ వీబ్యాక్ డెలివరీస్ ఇన్ అవర్ హాస్పిటల్. ఒకవేళ వీబ్యాక్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి ప్రెగ్నెంట్ ఉమెన్? స్పెసిఫిక్గా జాగ్రత్తలు ఏం లేదు, బట్ రొటీన్గా ప్రాపర్ డైట్, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకోవాలి. సో వెయిట్ గెయిన్ అవుతూ ఉంటే బేబీ వెయిట్ ఎక్కువగా ఉండొచ్చు అండ్ బీపీ, షుగర్స్ వచ్చే అవకాశం ఉండొచ్చు. సో అలాంటప్పుడు మళ్ళీ హై రిస్క్లోకి పడతారు. కాబట్టి ప్రాపర్ వెయిట్, యాంటీనేటల్ క్లాసెస్ అటెండ్ అవుతూ రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ చూసుకుంటూ వస్తే మనం వీబ్యాక్కి ట్రై చేయటం అనేది జరుగుతుంది. ఈ వీబ్యాక్ అనేది మన హాస్పిటల్లోనే లేకపోతే అన్ని హాస్పిటల్లో కూడా అవైలబుల్గా ఉంటుందా? మీరు చూస్ చేసుకునేటప్పుడు
హాస్పిటల్ ఎవరైతే వీబ్యాక్ చేస్తారు అండ్ గైనకాలజిస్ట్ అక్కడ ఎవరైతే వీబ్యాక్స్ చేస్తారు అనే దాన్ని బట్టి చూస్ చేసుకోవాలి. అండ్ ఆ హాస్పిటల్లో 24 hours అనెస్థెటిస్ట్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ బ్లడ్ బ్యాంక్తో అటాచ్ అయ్యి ఉంటే ఇంకా బెటర్. మనకి ఈ వీబ్యాక్ ట్రై చేసేటప్పుడు మనం ఎక్కువగా కాంప్లికేషన్ ఏంటి అంటే చూసేది యూట్రైన్ రప్చర్ అంటాం, అంటే గర్భాశయం చీలిపోవటం. ఇది జరగచ్చు. సో అందుకనే అన్ని హాస్పిటల్స్ ఇది ప్రొవైడ్ చేయరనమాట. ఎవరికైతే కంటిన్యూస్ మానిటరింగ్ కుదురుతుంది అండ్ బ్లడ్ బ్యాంక్ యూనిట్ అనెస్థెటిస్ట్ 24 hours ఉంటారో వాళ్ళు ఆ హాస్పిటల్సే ఈ వీబ్యాక్ చేస్తారు. అండ్ పేషెంట్స్ కూడా ఆ హాస్పిటల్స్నే చూస్ చేసుకోవటం మంచిది.